అందరినీ కించపరిచే విధంగా మా అందరి తరఫున నేనైతే చెప్తున్నాను, దయచేసి మీరు ఎవరి మెప్పు కోసమో తిడితే తిట్టండి, డైరెక్ట్గా మమ్మల్ని తిట్టండి, కానీ కాపు జాతిని తిడితే మాత్రం ఊరుకునేది లేదు, సహించేది లేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారా? ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడిస్తున్నారు అందరినీ కించపరిచే విధంగా, తక్కువ చేసే విధంగా ఆపించండి. ఇంకా మేము కూడా అనుకుంటున్నాం, మేము ఎప్పుడు ఎవరిని ఏమి అనలేదే, ఎవరిని వ్యక్తిగతంగా ఎప్పుడు మేము ఎవరిని కూడా మాట్లాడలేదు. మేమెవ్వరం కూడా వ్యక్తిగతంగా కూడా మొన్న సమావేశంలో కూడా ఎవరు కూడా ఎవరి పేరు ఎత్తలేదు. ఎందుకు మీరు ఇచ్చేస్తున్నారు? కాబట్టి మేము ఒకటి రెండు చెప్పదలిచాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంత అభిమానంగా ఎంత గౌరవంగా పద్మనాభం గారిని చూస్తారో తెలుసు. దానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా మా సోదరులు ప్రస్తావించింది కాబట్టి నేను మళ్ళీ ప్రస్తావించట్లేదు. గతంలో కూడా ఆయనకి ఏ సహకారం కావాలన్నా ఇప్పటికీ కూడా ప్రతిరోజు మానిటరింగ్ చేయడం, ప్రతి పూట మానిటర్ ఎలా ఉంది, ఆయన ఆరోగ్యం ఎలా ఉంది, ఆయన పరిస్థితి ఏంటి, ఇంకా మనం ఏం చేయాలని చెప్పి పరిశీలిస్తారు. అలాగే ఆయన కూడా ఏది అడిగినా కూడా అంత బాగుందని చెప్పే వ్యక్తి తప్ప ఒకళ్ళ దగ్గర చేయి చాచి గాని ఆశించి గాని చేసే వ్యక్తి కాదు. అది నంబర్ 1. అది నంబర్ 2, జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఇంకెంత బ్యాడ్ చేద్దాం అనుకుంటారు, ఇంకెంత కిందకి లాగుదాం అనుకుంటారు, ఇంకెంత తక్కువ చేద్దామని ఆలోచిస్తున్నారు మీరు. అసలు ఏది చేసినా గుడికి వెళ్తే తప్పు, బడికి వెళ్తే తప్పు, బయటికి వెళ్తే తప్పు, పెళ్లికి వెళ్తే తప్పు, జనం వస్తే తప్పు, ఎలాగా స్టీల్ ప్లాంట్కి వెళ్తే తప్పు, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎక్కడున్నా ఎంతమంది మా అమ్మాయిలు మిస్ అయిపోయారు, ఎంతమంది ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, ఎన్ని సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. సమస్యల గురించి మేము గతంలో వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాలు పాలించింది, ఇగో మీ ప్రభుత్వంలో ఇది చేయలేదు, మేము చేసి చూపించామని ఒక్కళ్ళన్నా మాట్లాడుతున్నారా? ఎంతసేపు ఏదో ఒకటి మాట్లాడడం ప్రజలకు కూడా విసుగొచ్చే పరిస్థితి వస్తున్నాయి. అందుకే ఒక్కొక్కరు 2 సంవత్సరాలు అయిన తర్వాత జగన్ గారి దగ్గర రావడం మొదలు పెడుతున్నారు. ఎందుకని? ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి. అందుకనే జగన్ గారిని ఇంకా కించపరచాలని మీరు జగన్ గారి మీద దృష్టి పక్కన పెట్టి ప్రజలకు ఏమైనా న్యాయం చేసేలా చూడండి దయచేసి మేము కోరుతున్నాం. అలాగే 2 కాపులంతా ఐక్యంగా ఉంటారు, ఏ పార్టీ అయినా పర్లేదు. త్రిమూర్తులు గారు అందరూ చెప్పినట్టుగా ఇందులో ఈ కాపు జాతిని కించపరిచే విధంగా ఎక్కడే ఉన్న వాళ్ళు అక్కడ ఉండండి, ఎవరు పని చేసుకున్న వాళ్ళు వాళ్ళు పని చేసుకోండి. ఒకరిని ఎవరు ఎంతలో ఉండాలో అంతుంటే మంచిది. సిగ్గులేదు మీకు? రైతులు పొట్టగొట్టారు మీరు. ఇవాళ తుఫాన్లు వస్తే పొలాలన్నీ పాడైపోతున్నాయి. అటువంటి వ్యక్తులు మీరు ప్రజలకి దగ్గర నోటి దగ్గర కూడలాక్కోవడం ఉన్నారు తప్పితే వారికి వచ్చిన అభివృద్ధి ఫలాలను క్యాన్సిల్ చేయడం, తొక్కేయడం అవి అవ్వకుండా ముందుకెళ్ళడానికి ఉన్నారు తప్పితే మీరు ఏ వర్గానికి కూడా ఉపయోగపడే పార్టీ కాదు జగన్మోహన్ రెడ్డి పార్టీ. అదేవిధంగా మొన్న మాట్లాడిన నేతలు, మొసల కన్నీళ్లు కార్చిన నేతలందరూ కూడా ఈ జిల్లాకి అన్యాయం చేసిన నేతలే. ఈవేళ ఎందుకు మొసలు కన్నీళ్ళు కాస్తున్నారండి? ఈవేళ సడన్గా జగన్మోహన్ రెడ్డి గారి కాపుల మీద ప్రేమ ఎందుకు వచ్చిందండి? ఎలక్షన్, రాబోయే ఎలక్షన్లో ఏదోలాగా మనం అడ్వాంటేజ్ పొందాలి, కులాల మధ్యన చిచ్చు పెట్టి మాట్లాడాలి. కులం ఎక్కడుంది నేను చెప్తున్నాను. నన్ను పిఠాపురంలో 85,000 కాపు ఓటు, 79,000 బీసీ ఓటు. నన్ను గుండెలకి హక్కుని చేర్చుకుంది, ఒక కొడుగ్గా చేర్చుకుంది పిఠాపురం నన్ను 50,000 మెజార్టీ ఇచ్చి. గీతక్కాయ మర్చిపోయారా? నేను 2009లో నగ్గానని చెప్తున్నారు. నా క్రాస్ ఓటింగ్ వల్ల మీరు నగ్గారు తప్పితే ఓటు ఎలాగో తెలియక ప్రజలు ఆవేళ మీ మెజార్టీ 930 ఓట్లు, నేను ఓడిపోయింది 930. నాకు టికెట్ ఇచ్చింది 5 రోజుల ముందు, నాకు 5 రోజుల ముందులో 930తో ఓడిపోయాను. మీ అంత పీఆర్పీ ప్రాబంధనం ఉన్నప్పుడు కూడా. తెలుగుదేశం పార్టీ అంటే అది. తెలుగుదేశం పార్టీ మీద ప్రజలకున్న నమ్మకం అది. నన్ను ఎందుకు గెలిపించారు? ప్రజలకి సేవ చేయండి, కులాలకు అతీతంగా సేవ చేయండి. తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, జనసేన పార్టీ అవ్వచ్చు, అదేవిధంగా వైసీపీ పార్టీ అవ్వచ్చు. కులం చూడరు ప్రజలు, నీ సేవ, నీ నిజాయితీ చూస్తారు. ఆ 2 మీ పార్టీలో లోపించింది కదా. ఎక్కడుందండి? ఈవేళ ఏ నియోజకవర్గంలో చెరువులు చూసినా రైతు వెళ్తే ములిగి చచ్చిపోతున్నాడు. ఎంత తాడి చెట్లు లోతులు తవ్వేశారు, కొండలు పిండేశారు. అది జగన్మోహన్ రెడ్డి పరిపాలన.
మొన్న మీటింగ్ కానీ, వైసీపీ మీటింగ్ కానీ, జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్లు కానీ, సాయి కృష్ణ మీద దొంగ కన్నీళ్ళు కానీ, ఇవన్నీ కూడా ఏదోలాగా ఎలక్షన్లు వస్తున్నాయి రేపు స్థానిక సంస్థలో. మనం తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఉన్న పార్టీలో చిచ్చు పెట్టాలి అన్న దురుద్దేశంతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. అంచేత దీని మీద ప్రజలు ఎవరో కూడా నవ్వుకుంటున్నారు మీరు చేసే సీన్లన్నీ చూసి. అంచేత ఏంటంటే ఈవేళ అభివృద్ధి ప్రదంలో చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నారు. 24 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ వచ్చింది లోకేష్ గారి ఆధ్వర్యంలో. అసలు వీళ్ళు ఏం చేశారు 5 ఏళ్ళలో? నేను ఒకటి చెప్తున్నా, 14-19లో లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండగా ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో 80% ఆడబడుచు కాలికి మట్టి అవ్వకుండా రోడ్లు వేశారు. 80%. ఈరోజు కూడా రోడ్డు ఇంత పాడవకుండా ఉంది. జగన్మోహన్ రెడ్డి వచ్చాక 5 సంవత్సరాల్లో ఒక రోడ్డు వేయలేదు. ఫ్రీ డెలివరీ, రోడ్ల మీద గుంతల్లో వెళ్తుంటే ఆడవాళ్ళకి ఆ విధంగా ఉంది.